మనకి రంగులు మూడే, ఎరుపు, ఆకుపచ్చ, నీలం. వీటిని కొన్ని మోతాదుల్లో కలిపితే వేరే రంగులు వస్తూ ఉంటాయి. ఇంకా మనలో చాలా మందికి ఒక్కో రంగు అంటే ఇష్టం ఉంటూ ఉంటుంది. ఈ రంగులను బట్టి వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో కూడా చెప్పచ్చు. మీకు తెలుసా? అవును, ఎవరైనా వాళ్ళు ఇష్టపడే రంగును బట్టి వారు ఎలాంటి వారో, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పచ్చు. ముందుగా ఎరుపు. ఎరుపుని ఇష్టపడే వాళ్ళు పట్టుదల కలిగి ఉంటారు, ధైర్యవంతులు, ఆశావహ దృక్పథం కలిగి ఉంటారు. మనస్సులో ఏదున్నా ఇట్టే బయటకు చెప్తారు తప్ప దాచుకోరు. ఎంతటి విషయాన్నైనా ఎవరితో అయినా ముఖంపైనే చెప్పగలిగే సమర్థత కలిగి ఉంటారు. ఏ పని చేసినా 100% కష్టపడతారు. అదే స్థాయిలో సంతృప్తిని ఆశిస్తారు. ఆరెంజ్ని ఇష్టపడే వాళ్ళకి సహనం ఎక్కువ. ఏ విషయం పైనైనా ఆచితూచి స్పందిస్తారు. సహనంతో ఉంటారు. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉంటారు. సమాజంలో ఉన్న అందరితో కలుపుగోలుగా ఉంటారు. తగిన గుర్తింపుని తెచ్చుకుంటారు. పసుపు. ఈ రంగును ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. హాస్యతను ప్రదర్శిస్తారు. ఒకే తరహా ఆలోచనలు కాకుండా భిన్నమైన ఆలోచనలు చేస్తారు. అయితే జీవితాన్ని మాత్రం సీరియస్గానే తీసుకుంటారు. ఒక ఆర్డర్లో అన్నీ జరగాలని ఆశిస్తారు. ఆకుపచ్చని ఇష్టపడేవారు జాలి, దయ, కరుణ గుణాలను కలిగి ఉంటారు. ఇతరులకు ఎప్పుడూ సహాయం చేయాలని అనుకుంటారు. అందరినీ ప్రేమిస్తారు. అందరికీ సురక్షితమైన జీవితం కావాలని ఆశిస్తారు. నీలం. ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు ఇతరుల పట్ల అత్యంత నమ్మకస్తులుగా ఉంటారు. వీరికి మోసం చేయడం రాదు, చేయలేరు కూడా. అన్ని విషయాల్లోనూ అందరి పట్ల నమ్మకంగా ఉంటారు. ఇతరులకు రక్షణ కల్పించడంలో ముందుంటారు. సులభంగా వృధాగా దేన్ని ఖర్చు చేయరు. ముదురు నీలం. వీళ్ళు నిజాయితీని కలిగి ఉంటారు. స్వార్థం అంటే ఏంటో తెలియదు. మనుషుల్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఏమి చేయడానికైనా వెనకాడరు. వంకాయ రంగు. వీళ్ళు చాలా మృదువైన స్వభావం కలిగి ఉంటారు. చిన్న మాటన్నా తట్టుకోలేరు. భావోద్వేగాలకు ఇట్టే లోనవుతారు. ఆప్యాయంగా ఉంటారు. ప్రేమించిన వారు దూరం అయితే తట్టుకోలేరు. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువే. పింక్ కలర్ని ఇష్టపడేవారు బాగా ప్రేమిస్తారు. మృదు స్వభావులు. ఇతరుల అవసరాలను సరిగ్గా గుర్తిస్తారు. ఒకసారి దూరమై మళ్లీ దగ్గరైనా ఇతరులని ప్రేమిస్తారు తప్ప ద్వేషించరు. మెజెంటా. ఈ రంగుని ఇష్టపడితే ఎక్కువ ఊహాశక్తిని కలిగి ఉంటారు. చాలా క్రియేటివిటీ ఎక్కువ. ప్రతిభా పాటవాలు ఎక్కువ. తమ చుట్టూ ఉన్న వారిని, ప్రకృతిని బాగా ప్రేమిస్తారు. అన్ని భావాల పట్ల సరైన నియంత్రణ కలిగి ఉంటారు. గ్రే కలర్ని ఇష్టపడే వారికి జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. అన్ని విషయాలను సీరియస్గా తీసుకోరు. తటస్థ స్వభావం కలిగి ఉంటారు. కానీ వ్యక్తిత్వంగా చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంటారు. ఇతరులకు మర్యాద ఎక్కువగా ఇస్తారు. తెలుపు రంగుని ఇష్టపడే వాళ్ళు పవర్ని కోరుకుంటారు. అధికారాల్లో ఉండడం, గౌరవ మర్యాదలు వంటివి అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. విల్ పవర్ ఎక్కువ. చేసే పని పట్ల అంకిత భావంతో ఉంటారు. ఉన్నత స్థానాల్లో పదవులను అధిరోహించడమే వీరి లక్ష్యం. బ్రౌన్ కలర్ని ఇష్టపడే వాళ్ళు నీతి నిజాయితీలను కలిగి ఉంటారు. అనుకుంటే ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా కిందకి రాగలరు. సింపుల్ లైఫ్ని కోరుకుంటారు. సురక్షితంగా జీవించాలని ఆశిస్తారు. సిల్వర్ రంగుని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉంటారు. సహజ సిద్ధమైన స్వభావాలను కలిగి ఉంటారు. ప్రకృతితో అనుబంధం ఎక్కువగా ఉంటుంది. గోల్డ్ కలర్ని ఇష్టపడేవారు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కోరుకుంటారు. తమ చరిష్మాతో ఇతరులని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక భావనలను కలిగి ఉంటారు. ఎప్పుడూ జ్ఞానార్జన కోసం తపిస్తూ ఉంటారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.